ఇది హై రేంజ్ అపార్ట్మెంట్స్. హైదరాబాద్‌లో ఇలాంటి భవనాలు కోకాపేట కావచ్చు, గచ్చిబౌలి కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, ఈ కూకట్పల్లి దాటిన తర్వాత ఇక ఇలాంటి భవనాలు విపరీతంగా కనిపిస్తాయి. దాదాపు మినిమమ్ 30 నుండి 55 ఫ్లోర్ల మధ్యన ఉంటాయి ఈ భవనాలు. ఈ హై రైజ్డ్ అపార్ట్మెంట్స్‌లో భారీ ప్రమాదం జరగబోతోంది. హైదరాబాద్‌లో అతి త్వరలో భూకంపం రాబోతోంది. నేను చెప్తున్నా. నోయిడాలో 30 అంతస్తుల భవనం నిజంగా మంటల్లో చెలరైతే చాలామంది చనిపోయారు. ఇలాంటి భవనాలు మొత్తం కింద పడిపోతున్నాయి. మీరు అనుకోవచ్చు పిల్లర్లు స్ట్రాంగ్ ఉండొచ్చు, సిమెంట్ స్ట్రాంగ్ ఉండొచ్చు, ఇటుకలు స్ట్రాంగ్ ఉండొచ్చు, ఏమైనా స్ట్రాంగ్ ఉండొచ్చు. నేను ఒకటి చెప్తున్నా, ఎన్ని స్ట్రాంగ్ ఉన్నా భూమి అనేది స్ట్రాంగ్ లేదు. ఎన్నిలో అనేది కూడా మనం వింటున్నాం ఈ మధ్య. భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ విపరీతంగా ఉన్నాయి హైదరాబాద్లో. కొన్ని వేల అపార్ట్మెంట్లు ఉన్నాయి. దీంట్లో దాదాపు 3 కోట్ల నుండి 6 కోట్ల వరకు ఉంటుంది ఒక అపార్ట్మెంట్. ఒక జనాలు నిజంగా కొంటారు, దాంట్లో ఉంటారు. పెద్ద సమస్య ఏంటంటే దీంట్లో ఏదన్నా ఒక రోజు జరగరాని ప్రమాదం జరిగితే ఈ అపార్ట్మెంట్లో 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ ప్రమాదం లేదు. ఈ 43 ఫ్లోర్లో మంటలు చెలరేగితే ఫైర్ సేఫ్టీకి గ్యారంటీ ఏంటి? దానికి ఫైర్ సేఫ్టీ ఉంటుందా? ఫైర్ సిబ్బంది రావాలే, అంతవరకు వాళ్ళు తీసుకెళ్తారా? ఫైర్ సేఫ్టీ ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా పనికిరాని ఫైర్ సేఫ్టీ ఉంటుంది. చనిపోతారు. ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళే వరకు చనిపోతారు. తద్వారా మళ్ళీ వేరే ఫ్లోర్లకు, వేరే అపార్ట్మెంట్కి అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భూగర్భ జలాలు ఎండిపోయినాయి. ఏదో ఒక రోజు హైదరాబాద్లో భూకంపం వస్తుంది. అప్పుడు మళ్ళీ ఇదే వీడియోని షేర్ చేస్తాను. ఎలాంటి భూకంపం వస్తుంటే హైదరాబాద్లో దెబ్బకు ప్లాట్లు అన్నీ కింద పోతాయి, మళ్ళీ సమానమైపోతుంది. ప్లాట్లు ఉండవు. హైదరాబాద్ మొత్తం కింద పోతాయి, పగిలిపోతుంది హైదరాబాద్. అంత ఘోరంగా హైదరాబాద్ అనేది మారిపోయింది. మరి నిజంగా అమెరికాలో కావచ్చు, స్విట్జర్లాండ్లో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, బుర్జ్ ఖలీఫా కావచ్చు, అవన్నీ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా సూరన్న, మరి హైదరాబాద్ని ఎందుకు ఫోకస్ చేసిన అనొచ్చు. అక్కడ జనసాంద్రత తక్కువ, అక్కడ జనాలు మంచిగా ఉంటారు. అవినీతి చేయరు రాజకీయ నాయకుడు. అవినీతి చేస్తే ఏసి పడేస్తారు, కాలు చేస్తారు పిట్టం లెక్క. ఈడ మొత్తం పిట్టం కాసినట్టు కాదు, వాళ్ళని పెంచిపోతారు బిర్యానీ ఇచ్చి. ఇది మన దగ్గర వ్యవస్థ. మన దగ్గర వ్యవస్థ బాగాలేదు. వాళ్ళు స్ట్రాంగ్గా కడతారు, మనోళ్ళు స్ట్రాంగ్ కట్టరు, అంత వీకే ఉంటుంది. ఇక కనిపించడానికి స్ట్రాంగ్ అనిపిస్తుంది, దూరం చూస్తే లోట్లో పైన పటపట లెక్క ఉంటుంది. కాబట్టి ఈ హై రైజ్ అపార్ట్మెంట్లో 43 ఫ్లోర్లోనో, 33 ఫ్లోర్లోనో, 55 ఫ్లోర్లో ప్రమాదం జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఫైర్ సేఫ్టీ నిజంగా ఉంటుందా? ఉండదు. అబిస్ట్లో మీనాస్ అపార్ట్మెంట్ 43 ఫ్లోర్లు, 5 కోట్ల స్టార్టింగే. వాసవి ఎల్బీనగర్, వాసవి కన్స్ట్రక్షన్ విపరీతం ఉన్నాయి. దానికి ఫైర్ సేఫ్టీ ఎక్కడా? సిరీస్ ల్యాండ్స్ కబ్జైషన్ అనేవి ఎన్నోసార్లు మాట్లాడాం మనం. వాసవి ఎక్కడ? ఎల్బీనగర్ దగ్గర. అవి ఏమైపోయినాయి? క్యాన్సర్తో చచ్చిపోతారు పేషెంట్లు. వాసవిలో ప్లాట్లు కొంటే క్యాన్సర్తో చచ్చిపోతారని చెప్పిన నేను. మరి చచ్చిపోతే బరాబరే వాసవిలో ప్లాట్లు కొంటాయి. ఎందుకంటే సిరీస్ ల్యాండ్స్. మీరు ఇప్పటికి వెళ్ళి ఎల్బీనగర్లో వాసవి ప్లాట్ ఉన్నాయి కదా, అక్కడ వెళ్ళి చిన్న ట్యాప్ ఇట్లా ఓపెన్ చేసి చూడండి, వాటర్ బ్రౌన్ కలర్ వస్తుంది. నిజం, బ్రౌన్ కలర్ వాటర్. క్యాన్సర్తో చచ్చిపోతారని చెప్పాను నేను. రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్ గారికి ఎన్నోసార్లు ఫిర్యాదు ఇచ్చిన, జోనల్ కమిషన్ ఫిర్యాదు ఇచ్చిన. సూరన్న నువ్వు ఫిర్యాదు ఇయ్యాకే వాళ్ళ దగ్గర కూర్చో, వాళ్ళ సెటిల్మెంట్ చేసుకుంటాను. నేను చేసుకోను అని చెప్తున్నా. వాటి చూడండి, హై రైజ్ అపాయం విపరీతంగా ఉన్నాయి. దానికి బాధులేరని వార్త కూడా వచ్చింది. అది చదివే ప్రయత్నం చేద్దాం మనం. హై రైజ్ బిల్డింగ్ ఎంతవరకు సేఫ్? ఫైర్ యాక్సిడెంట్ అయితే పరిస్థితి ఏంటి? 5 ఫ్లోర్ దాకా వెళ్ళి మంటలు ఆర్పగలమా? అగ్ని ప్రమాదాల నిరోధానికి ఏం చేయాలి? కొంచెం జూమ్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా హై రైజ్ బిల్డింగ్స్ అంటే మోజు పెరిగింది, అదో వ్యసనం అయిపోయింది. పెద్ద పెద్ద భవనంలో ఉండాలి, పై నుండి భూమిని చూడాలి. ఏం చూస్తావు పై నుండి భూమిని చూసి? భూకంపం అదే నీ శవం, నీ పీస్ అవుతుంది నీ శరీరం మొత్తం. బహుళ అంతస్తుల భవనాల్లో ఉండేందుకు ఆసక్తి చూపుతాను. మెట్రో సిటీ వాసులో లైఫ్ స్టైల్ మారింది. అయితే 50, 60 ఫ్లోర్లు కడుతున్నారు కదా,
దురదృష్టవత్తు అగ్నిప్రమాదం సంభవిస్తే ఏం చేస్తారు? తప్పించుకునే అవకాశం ఉందా? అందరూ సురక్షితంగా బయటపడేందుకు మార్గం ఉందా? హైరైజ్ బిల్డింగ్స్ అంటూ గొప్పలు చెప్పే డెవలపర్లు, కంపెనీలు దీనికి ఏం సమాధానం ఇస్తాయి? అసలు రక్షణ చర్యలు ఏం తీసుకుంటున్నాయి? 50 ఫ్లోర్‌లో ఫైర్ యాక్సిడెంట్ చోటు చేసుకుంటే ఫైర్ ఇంజిన్ అక్కడి దాకా చేరుకునే వ్యవస్థ ఉందా? అలాంటి యంత్రాలు హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో ఉన్నాయా? అంత ఎత్తు వరకు వెళ్ళగలిగేందుకు అగ్ని ప్రమాద నియంత్రణ శాఖ సిబ్బంది శిక్షణ ఉందా? ఏంది దందా ఇది? ఏం దందా ఇది? ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లట రాజకీయ నాయకులు విపరీతంగా డబ్బులు ఇస్తారు. 1,00,00,000, 2,00,00,000, వందల కోట్లు ఇస్తారట. వందల కోట్లు డబ్బులు ఇచ్చి వాళ్ళు కట్టుకుంటారు. పర్మిషన్లు ఉన్నా, లేకున్నా, ఇచ్చినా ఇవ్వకుండా సచ్చినట్టు రాయి గాని డబ్బులు ఇయ్యాల్సిందే. అదే సమయంలో ఈ భవనాల్లో భద్రతా ప్రమాణాలు ఆందోళనగా మారుతున్నాయి. ఇటీవల కాలంలో దేశ రాజధాని ప్రాంతంలో హైరైజ్ టవర్లో వరుసగా జరుగుతున్న అగ్ని ప్రమాదాలు నివాసులు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. జూన్ 5న నోయిడాలోని ఓ అపార్ట్మెంట్కు చెందిన 12 అంతస్తులో ప్లాట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అంతకుముందు ఢిల్లీలో మాల్వియా నగర్ హోటల్లో జరిగిన ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. గజియాబాద్, గురుగ్రామ్లోని లగ్జరీ అపార్ట్మెంట్లో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాలన్నిటికీ కారణం ఒకటే, షార్ట్ సర్క్యూట్. తీవ్రమైన ఎండల కారణంగా ఏసీలపై లోడ్ పెట్టడం, సరైన నిర్వహణ లేకపోవడం, ప్రమాదం జరిగినప్పుడు తప్పించుకునే అత్యవసర దారులు లేకపోవడం, ఇవన్నీ ఉన్నాయి మిత్రులారా. అయితే మనం వీళ్ళందరూ ఒకటే ప్రశ్న వేయండి. మీరు ఒకటే ప్రశ్న వేయండి. బిల్డింగ్ కొనేవారు కావచ్చు, అధికారుల దగ్గర కావచ్చు, వీళ్ళు ఒకటే ప్రశ్న వేయండి వాళ్ళకి. ఏమేస్తారంటే మెట్రో నగరాల్లో 14 కంటే ఎక్కువ ఫ్లోర్ బిల్డర్ల సంఖ్య పెరిగింది. ప్రభుత్వం, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారంతా హైరైజ్ బిల్డింగ్ సంఖ్యను ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్లో ఇటీవల హైరైజ్ బిల్డింగ్ సంఖ్య విపరీతమైంది. ఇటీవల ప్రభుత్వం వేలం వేసిన నియోపోలిస్, బుద్వేలు, రాయదుర్గం, పాన్ మక్తా వంటి ప్రాంతాల్లో ల్యాండ్ పార్సిల్లో 100% హైరైజ్ బిల్డింగ్స్ వస్తాయి. ఇందుకు కొనుగోలుదారు కూడా ఉత్సాహం చూపిస్తాను. కొన్ని కంపెనీలు ప్రాజెక్ట్ లాంచ్ చేయగానే వందలాది మంది ప్లాట్లు బుక్ అయ్యాయంటూ ప్రచారం చేస్తాను. అతి గొప్ప విషయంగా హోర్డింగ్స్ పెట్టి మరీ ప్రచారానికి తెరదీస్తాను. ఇలాంటి పెద్ద డెవలపర్లకు ఒకే ఒక ప్రశ్న 14వ అంతస్తు నుంచి పై ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎలా కాపాడతారు? ప్రాణాలతో బయటపడే ఛాన్స్ ఉందా? ఫైర్ అంత ఎత్తు దాకా వస్తుందా? ఎలాంటి రక్షణ చర్యలు తీసుకుంటారు? కోట్లు పెట్టి ప్లాట్లు కొంటే ప్రాణాలకు భరోసా ఇస్తాను అనే ప్రశ్నలు వేసిన అవసరం కస్టమర్లకే ఉంది, సూరన్నకు కాదు, కస్టమర్లకే. ఈ డౌట్ క్లారిఫై చేసిన తర్వాతే ప్లాట్కి అడ్వాన్స్ ఇవ్వండి. మరి రక్షణ వ్యవస్థ ముఖ్యం. హైరైజ్ భవనాల్లో అగ్ని ప్రమాదం సంభవిస్తే అంత ఎత్తుగా వెళ్ళేందుకు ఫైర్ ఇంజన్ లేవు మిత్రులారా. అంత డబ్బప్ మాటలే. ప్లాట్లు కొనండి అని బ్రోచర్లు చూపిస్తారు, సర్వే నెంబర్లు చెప్తారు, పర్మిషన్ కాపులు చూపిస్తారు, కానీ ఫైర్ సేఫ్టీ వాళ్ళు చూపిస్తారా? చూపించినా 14 ఫ్లోర్ల కన్నా మించిపోయే వ్యవస్థ మా దగ్గర ఉందా హైదరాబాద్లో? దయచేసి ప్లాట్లు కొనకండి, మోసపోకండి. నిజంగా ఫైర్ సేఫ్టీ వెళ్ళినా భూగర్భ జలాలు ఎండిపోయినాయి కాబట్టి ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ మాత్రం పగిలిపోయే అవకాశం చాలా ఉంది. దయచేసి గమనించండి. సాధారణ ఫైర్ టెండర్లు, ఫైర్ ఇంజన్లు, హైడ్రాలిక్ నిచ్చెన్లు సాధారణంగా 4 నుంచి 12 అంతస్తుల వరకు సులభంగా చేరుకోవాలి. అంతకంటే ఎత్తైన అంతస్తులో ప్రమాదం జరిగితే కష్టం. 15, 20 అంతకంటే ఎక్కువ పై అంతస్తులో ప్రమాదం జరిగితే బయట నుంచి మంటలను ఆర్పడం అగ్నిమాపక సిబ్బంది సాధ్యం కాదు. అందుకే బిల్డింగ్ లోపల ఉండే వైట్ రైజర్లు, వాటర్ ట్యాంకులు, స్టింకర్లు, స్మోక్ డిటెక్టర్లు, ఫైర్ అలారాలను నిరంతరం పనిచేసే స్థితిలో ఉండాలి. బిల్డర్లు ఇల్లు అప్పగించేటప్పుడు లభించే ఫైర్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్తోనే బాధ్యత ముగిసిపోదు. ప్రతి ఏటా లేదా 2 నెలలకు ఒకసారి అపార్ట్మెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని నిపుణులు హెచ్చరిస్తాను. ఏసీలు వెరీ డేంజర్ అట దాంట్లో. ఇటీవల అగ్ని ప్రమాదంలో షార్ట్ సర్క్యూట్ అతిపెద్ద కారణంగా తెలుస్తుంది. వేసవి కాలం ప్రారంభంలో తీరని ఎండలు ఉన్నప్పుడు ఏసీలను నిరంతరంగా వాడడం వల్ల విద్యుత్ వ్యవస్థలపై విపరీతంగా ఒత్తిడి పెడుతుంది. ఏసీలను ఏడాదికి కనీసం ఒక్కసారైనా నిపుణులైన టెక్నీషియన్తో సర్వీసింగ్ చేయించాలి. ఏసీ ఉష్ణోగ్రతలు మరీ తక్కువ కాకుండా 24 వద్ద నిర్వహించడం వల్ల మెషిన్లపై లోడ్ తగ్గుతుందని, తద్వారా షార్ట్ సర్క్యూట్ ముప్పు తగ్గుతుందని చెప్తానట. ఒకటే అండి మిత్రులారా, వీళ్ళు ఏమన్నా చెప్పండి, పేపర్లో ఏమన్నా చెప్పండి, నేను చెప్పేది ఒకటే. హైదరాబాద్లో భూకంపం వస్తే మాత్రం పగిలిపోయేది వీళ్ళే. పెద్ద అబ్బాయి చచ్చిపోతారు జనాలు. కాబట్టి నేను అన్ని భవనాల మీద రాఘవ కన్స్ట్రక్షన్, రాఘవ అని కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది. రాజ్ పుష్ప ప్రొవిన్షియా, అది ఈ వాసవి కావచ్చు, ఈ మై హోమ్ కావచ్చు,
ఇక వీడితో పాటు ఇంకా 10, 15 కంపెనీలు ఉన్నాయి. విపరీతంగా ఉన్న 60 ఫ్లోర్ల వరకు కడతాను. మొత్తం వాటర్ సమస్య. భూగర్భ జలాలు ఎండిపోతాయి. వాల్టా చట్టం మొత్తం తుంగలబోయింది. వాటిపైన ఫిర్యాదు ఇవ్వాల్సిందే. వాళ్ళ అంతు చూడాల్సిందే. అంతంత కట్టదని హెచ్చరిస్తాం. లేదు మేము చచ్చిపోతాం, మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం, మేము కింద నుండి చనిపోవడం మాకు ఇష్టం లేదు, కొంచెం పైన ఎక్కేసి పైన ఉండి పైనుండి చనిపోతే బాగుంటుంటే చచ్చిపోండి. కొంచెం మంచి అంతస్తు పై లెవెల్‌లో చనిపోతా అంటే ఇక చచ్చిపో, పైనుండి దూకి చచ్చిపో, తప్పులేదు. నేను చెప్పే కాడ చెప్పిన. ఇదండి ఈరోజు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ సూరన్న. చూడండి సూరన్న టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. వాట్ ఈజ్ వాట్ వాస్తవాలు సూరన్న టీవీ తప్ప ఏ ఛానల్ చెప్పదు. మీరు బాగా గమనించండి. రాజకీయ నాయకులు భయం చేసే ఛానల్స్ కాదు సూరన్న టీవీ, లేదు. వాట్ ఈజ్ వాట్ ఇలాంటి విషయం ఈరోజు ఎవరు చెప్పారు సూరన్న తప్ప. మీరు వినోడు ట్రై చేయండి, ఎక్కడన్నా చూడండి. ఈరోజు ఈ విషయాన్ని ఎవరైనా చెప్పిందా ఒక సూరన్న తప్ప ఎవరు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్.